హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ. తయారు చేసే విధానం: ముందుగా ఒక 10 గుత్తి వంకాయలు తీసుకుని ఘాట్లు పెట్టి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 4 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పక్కన పెట్టిన గుత్తి వంకాయలను కూడా వేసి బాగా వేగనివ్వాలి. వంకాయలు బాగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని 4 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, ఒక యాలక్కాయ, ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ జీడిపప్పులు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి, కొబ్బరి ముక్కైనా వేసుకోవచ్చు. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాంట్లో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు కొన్ని, 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, 2 చెంచాల కారం, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. గుత్తి వంకాయలు వేయించిన ఆయిల్ పెట్టి స్టవ్ వెలిగించాలి. ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. బాగా ఆయిల్ పైకి తేలేదాకా వేపుకోవాలి. బాగా వేపితేనే కూర టేస్టీగా ఉంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక పావు గ్లాసు వాటర్ పోసి గ్రేవీ దగ్గరకు వచ్చేదాకా ఉడకనివ్వాలి. నూనె పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.